నమస్తే ఆచార్య మిత్రులు, హిందూ బంధువులు, ఉపాధ్యాయులందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వము ఘనంగా నిర్వహించినట్టు మెగా డిఎస్సిలో కొత్తగా చేరినటువంటి ఉపాధ్యాయ మిత్రులకి కొంతమందికి వాళ్ళపైన అప్పుడే మత ప్రభావం అంటే మత ప్రచారము, మత మార్పిడులకు కొంత ప్రయత్నం జరుగుతుందని తెలుస్తోంది. దానికి సంబంధించి పల్నాడు జిల్లా నుంచి నాకు సందేశం రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. అతనిపైన తీవ్రమైనటువంటి మత ప్రభావం అంటే వాళ్ళ మతం క్రైస్తవ మతం డైరెక్ట్ చెప్తానండి, క్రైస్తవ మత ప్రచారం కోసం మాట్లాడడం జరిగింది. అంటే కార్తీక పౌర్ణమి రోజు సందర్భంగా ఆ రోజు నిన్ను మాంసాహారం తీసుకొని ఒత్తిడి చేయడం జరిగిందని కొంతమంది అతను చెప్పడం జరిగింది. అధికారులు తర్వాత ఉపాధ్యాయుల ప్రమేయం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ విధంగా నేను తెలియజేసిన విషయం అంటే మీకు అందరికీ భరోసాగా, మీకు అందరికీ ఏదైతే హిందూ ఆచార్య మిత్రులందరికీ భరోసాగా మేము ఉంటాము. హిందూ ఉపాధ్యాయ సమితి మీ పక్షాన్ని నిలబడి పోరాడుతుంది. ఎవరైతే అలా చేస్తున్నారో వాళ్ళకి సంబంధించినటువంటి ఆధారాలు మాకు పంపించండి. ఇక చట్టం వెళ్దాం. భారత రాజ్యాంగం ఆర్టికల్ 25 ప్రకారం 1977 స్టాన్యులస్ వర్సెస్ మధ్యప్రదేశ్ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక కేసులో స్పష్టమైన తీర్పు ఇవ్వడం జరిగింది. ఏమని? ఎదురు వ్యక్తిని మతాంతీకరణము, మత ప్రచారణము కూడా వాళ్ళకి ఇష్టం లేకుండా చేయకూడదని చెప్పడం జరిగింది. ఆ విధమైనటువంటి పరిస్థితి ఉంది. అంతేకాకుండా భారత రాజ్యాంగం 1950 చట్టం ప్రకారం కూడా ఎవరైతే మత మార్పిడి చెందుతారో క్రైస్తవానికి మాత్రం వాళ్ళకి ఎస్సీ రిజర్వేషన్ పోతుంది. ఇటువంటి పరిస్థితి తెలిసి కూడా మీరు కొత్తగా వచ్చినటువంటి ఉపాధ్యాయులపైన మత ప్రభావం కోసము మీ మత ప్రచారం చేసిన ప్రయత్నం చేస్తే ఖచ్చితమైన ఆధారాలు సేకరిస్తాం. వాళ్ళని కలెక్టర్లకు కలెక్టర్ ఫిర్యాదు చేస్తాం, ఉద్యోగాలు తీసివేస్తాం. కాబట్టి కొత్తగా వచ్చినట్టు ఉపాధ్యాయ మిత్రులందరూ ధైర్యంగా ఉండండి. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా మీ హిందూ ఉపాధ్యాయ సమితి జిల్లా విభాగాలతో మీరు సంపర్కంలో ఉండండి, వాళ్ళని కలవండి, ఫిర్యాదులు వాళ్ళకి తెలియచేయండి. మీ పక్షాన మేము నిలబడి మన ధర్మాన్ని కాపాడుకునే పక్షాన మీకు అండగా ఉంటాం తెలియజేస్తున్నా. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్.